ఈరోజు మన వాక్యాంశము అట్టి తెగింపు నీకుందా? ఏ తెగింపు మనకు కావాలో ఈరోజు తెలుసుకుందాం. అట్టి తెగింపు నీకు ఉందా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సజీవుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను. గడిచిన 5 మాసములు మమ్మల్ని క్షేమకరంగా కాచి కాపాడి మరొక చక్కని శ్రేష్టమైన మాసాన్ని మా యొక్క జీవితాల్లో ప్రవేశపెట్టి ప్రభు, ఈ మొట్టమొదటి ఆదివారం నీ పరిశుద్ధమైన సన్నిధిలో ఈ విధంగా నేను స్తుతించి మహింపరచి గణపరిచి చక్కని భాగ్యాన్ని దయచేశారు. నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం దేవా. ఈ ఉదయకాల సమయం నీ యొక్క అమూల్యమైన మాటలు మేము ధ్యానించబోతుండగా మా మంచి బోధ కూడా నాయన ఈరోజు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. నాయనా అయ్యా, ఈరోజునైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రభు తండ్రి. అయ్యా నాయనా, ఏ వాక్యం చేతనైనా వారు బలపరచబడతారో దేవా, అటువంటి వాక్యం నేనా ప్రతి ఒక్క బిడ్డకు నైనా వ్యక్తిగతంగా నైనా వినిపించమని. అయ్యా, అయోగ్యుణ్ణు ఎన్నిక లేని వాడిని ప్రభు నైనా నీ చిత్తమతి నీకు సిలువ చాటును మరుగుపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందురని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 2 సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషిస్తానని అధికారితో పలకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేరి దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిన పారపోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగం సందర్భాన్ని ఒకసారి పరిశీలిస్తే, దావీదు మహారాజు తన యొక్క అంతఃపురం లేకపోవడం చూసినటువంటి ఫిలిష్తీయులు ఒకరోజు బెత్లెహేము పైకి దండెత్తి బెత్లెహేమును స్వాధీనం చేసుకుంటారు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఎంతో దుఃఖపడతాడు. అయ్యో, బెత్లెహేముని శత్రువులు స్వాధీనం చేసుకున్నారే అని చెప్పని. మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. మనం ఇక్కడ ఉంటాము, ఎక్కడో ఊర్లో మన యొక్క భూమో లేకపోతే ఏదైనా ఇల్లో ఏదో ఉంటుంది, దాన్ని ఎవడన్నా స్వాధీనం చేసుకుంటే ఎవడన్నా కబ్జా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. దావీదు అదే విధంగా బాధపడ్డాడు. బాధపడి నిట్టూర్పు విడుస్తూ, బెత్లెహేములో ఒక బావి ఉంది, గవిని వద్ద ఒక బావి ఉంది, ఆ బావి నీళ్లు నేను తాగాలనుకుంటున్నాను, నాకు దాహంగా ఉంది, ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఒక గిన్నెడు నీళ్లు తీసుకొచ్చి ఎంతో సంతోషిస్తానని చెప్పని అంటాడు. దావీదు నోటి నుంచి ఆ మాట రావటం ఆలస్యం. 3 బలాఢ్యులు నోట్లోంచి ఆదేశం రావటం, మాట రావటం ఆలస్యం. వెంటనే బయలుదేరారండి. ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేముకి వెళ్ళిపోయారు. బెత్లెహేము పోతే రా నాయనా అని చెప్పని చక్కగా వారికి స్వాగత సత్కారాలు పలికి, ఇక తీసుకో నీళ్ళే కదా అని చెప్పి అంటారా? అది ఎవరి స్వాధీనంలో ఉంది? అది ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉందండి. ఫిలిష్తీయులు అని చెప్పానంటే మామూలు మాట, సర్దార్జీలు అనమాట. భయంకరంగా ఉంటారు, వాళ్ళతో యుద్ధం చేయడం అంటే మామూలు మాటలు కాదు.
ఆ ప్రాంతం అంతా కూడా ఫిలిస్తీన్ల యొక్క ముట్టడిలో ఉంది. అక్కడికి వెళ్ళి గిన్నెడు నీళ్లు పట్టరావడం అని చెప్పానంటే ప్రాణం మీద ఆశ వదులుకోవటమే. కానీ వాళ్ళు బయలుదేరారు తీసుకురావడానికి. ఎందుకని? మా రాజు ఆశపడ్డాడు. మా రాజు ఆశపడ్డాడు కాబట్టి రాజు కోసం గిన్నెడు నీళ్లు తీసుకురావటం అది ఎంతో ఆశీర్వాదం అని చెప్పని వారు బయలుదేరారండి. మరి ఆ క్రమంలో మరి వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదు. అందిన ద్రాక్ష పళ్ళు పుల్లన అని చెప్పి అంటారు కదా. ఎందుకు రాజా నీళ్లు, ఇంకేదన్నా బావిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తామని చెప్పి అనలేదు వాడు. సనుగుడు లేదు, గొనుగుడు లేదు, ఏమీ లేదు. వెనక ముందు ఆలోచించకుండా ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు, వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్లను ఓడించి ఆ బావిలో నుంచి నీళ్ళు తీసుకుని వస్తారు. నీళ్ళు తీసుకుని వచ్చి దావీదుకి ఇస్తారు. దావీదు ఆ నీళ్లు చూసిన వెంటనే ఎంతో దుఃఖపడతాడండి. ఇవి నీళ్లు కాదురా బాబు, ఇవి మీ రక్తం అని చెప్పి అంటాడు. మీరు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చారు ఈ నీళ్లు తాగితే మీ రక్తం తాగినట్టే అని చెప్పని. అంత అర్హత నాకు లేదు. అంత అర్హత ఎవరికి ఉందని చెప్పానంటే అది యెహోవా దేవుడికి అర్హత అని చెప్పని ఆ నీళ్లు యెహోవా సన్నిధిలో పానార్పణంగా పోశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో గొప్ప త్యాగపూర్వకంగా ఆ రోజు ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్లను ఓడించి ప్రాణాలకు తెగించి ఒక గిన్నెడు నీళ్లు తీసుకొచ్చారు. కానీ దావీదో శబాష్రా అని చెప్పేసి ఆ నీళ్లు తాగలేదు. నాకు అంత అర్హత లేదు, మీ ప్రాణాలు తెగించి పట్టుకొచ్చారు కదా, ఈ అర్హత ప్రభువుకే ఉందని చెప్పని ప్రభు సన్నిధిలో పానార్పణంగా పోశాడండి. ఈ సంఘటన మనకు ఎంతో చక్కని శ్రేష్టమైన పాట మనకు నేర్పుతా ఉంది. గమనించండి, పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఒక ఛాయారూపంగా ఉందండి. పాత నిబంధనలో నిగూఢమైన ఆత్మీయ సత్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇదిగో ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు ఈరోజు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దావీదు బెత్లెహేంలో నుంచి ఆ యొక్క బావి నీరు తాగాలి అని చెప్పని కోరిక వ్యక్తపరచగానే ఆ ముగ్గురు బలాఢ్యులు సిద్ధమయ్యారు. సిద్ధం కావాలని చెప్పారంటే ఏం కావాలి చెప్పండి? మొట్టమొదటిగా ఆ వ్యక్తులు వారున్న చోటు నుంచి ఏం చేయాలి? లేవాలి. మొట్టమొదటిగా లేవాలి, లేచి నిలబడాలి. మొట్టమొదటిగా లేవాలి, లేచి నిలబడాలి, నిలబడి ఫిలిస్తీన్లపైకి యుద్ధానికి వెళ్ళాలి, తెగించి పోరాడాలి. అదిగో అప్పుడే అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తీసుకుని రాగలరు, శక్తివంతమైన పరిచారకులుగా మారగలరు. 4 అంశాలు. మొట్టమొదటిగా లేవాలి, లేచి నిలబడాలి, తెగించి యుద్ధం చేయాలి, అక్కడి నుంచి నీరు తీసుకుని రావాలి. ఈ 4 అంశాలు సమయం ఉన్నంత వరకు. మొట్టమొదటి అంశము లేచి మొట్టమొదటిగా లేవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎరైజ్ అని చెప్పంటారు. లేవాలని చెప్పానంటే ఎరైజ్. బైబిల్లో ఈ లేచి అనే మాట దాదాపుగా 145 సార్లు ఉంటుందండి. 148 టైమ్స్ ఉంటుంది లేచి అని చెప్పేసి. అంటే దాని వాక్యానికి ఎంత అర్థం ఉందో గమనించండి. లేచి. ఈరోజు మనం దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్నట్టు నువ్వు నేను ఏ విషయాల్లో లేవాలి? లేచి అనేటువంటి అంశం గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విషయాల్లో లేవాలి? 148 టైమ్స్ ఉంది లేచి అని చెప్పానంటే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఆ మాటను అన్వయించుకోవచ్చు. ఈరోజు ఒక 5 అంశాలు ఈ లేచి అనేటువంటి సందర్భం గురించి ఒక 5 విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేని కొరకు లేవాలి? నెంబర్ 1, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నువ్వు లేచి, మొట్టమొదటి లేచి దేని కొరకు లేవాలండి? ప్రార్థన కొరకు లేవాలి. వాక్యం ఉన్న తల్లి తండ్రి వేకువజామున లేవగలుగుతున్నారా? లేచి మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నారు? దయవుంచి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఈరోజు నీ పిల్లలు పెరిగి పెద్దవారు కావాలని చెప్పానంటే, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఒక మాదిరిగా తయారు కావాలంటే వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎంతసేపు నువ్వు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? రాత్రికాల సమయంలో 4 విషయాలు పంచుకున్నాను నేను. ప్రార్థనలో 4 అనుభవాలని చెప్పని. యెహెజ్కేలు భక్తుడు, ఒక మనుషుడు యెహెజ్కేలు భక్తుడిని 4 అనుభవాలు గుండా పట్టుకెళ్ళాడు. ఎన్ని అనుభవాలమ్మా? 4 అనుభవాలు. మొట్టమొదటి అనుభవం చీలమండల అనుభవం, 2వ అనుభవం మోకాళ్ళ అనుభవం, 3వ అనుభవం మొల లోతు అనుభవం, 4వ అనుభవం దాట వీలు లేనంత అనుభవం. విచారం ఏంటని చెప్పండి, ఈరోజు చాలా మంది చీలమండల దగ్గర ఆగిపోతా ఉన్నారు. చీలమండల అనుభవం అంటే ఏంటి? చిన్నపిల్లలు చేసే ప్రార్థన. నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా భర్తను కాపాడు, నా వ్యాపారాన్ని కాపాడు, ఆమెన్. అంతే ఇంకా ప్రార్థన. చీలమండల అనుభవం చిన్నపిల్లలు జలకాల ఆట ఆడలాగా ప్రార్థన అనమాట. చలకాల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదండి. అదేంటి రాదు ప్రార్థన? చీలమండల అనుభవం, చీలమండల అనుభవం నుంచి అంతకు దాటి ముందుకు రాలేకపోతున్నారు. ఎంతసేపు ప్రార్థనలో గడపగలుగుతున్నారు? చీలమండల అనుభవం నుంచి మోకాళ్ళ అనుభవంలోకి రాగలుగుతున్నారా? మోకాళ్ళ అనుభవం చాలా శ్రేష్టమైన అనుభవం. ఎవడు మోకాళ్ళు నల్లగా ఉంటాయో వాడి మోకాళ్ళు తెల్లగా అవుతాయని చెప్పని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆనాడు మిషనరీలు అంత గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చేశారని చెప్పానంటే, ఎన్ని గంటల వారు ప్రార్థనలు గడిపేవాళ్ళు గమనించాలి. విశ్వాసుల యొక్క ప్రార్థనలు దేశం యొక్క స్థితిగతులు మార్చేస్తుందండి. ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, ప్రభువా నా సంఘాన్ని మోకాళ్ళ మీద ఉంచు, నా దేశాన్ని స్వస్థపరచు అని చెప్పని, నా దేశాన్ని దీవించు. ఏ సంఘంలో విశ్వాసులు మోకాళ్ళ మీదకి వస్తారో ఆ సంఘం క్షేమంగా ఉంటుంది, ఆ దేశం స్వస్థపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గారు ఆ యొక్క మందిరాన్ని కట్టించిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అనంతరం ప్రభువైన యెహోవా సొలొమోనుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా అంటున్నాడండి. ఎప్పుడు? నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని వారి పాపమును విడిచి. గమనించాలండి, ఈరోజు మన ప్రార్థన అనుభవం ఏ విధంగా ఉందండి? చేస్తున్నారా మీ కుటుంబ క్షేమం కోసం, నీ చుట్టుపక్కల వారి క్షేమం కోసం? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘ క్షేమం కోసం మోకరిల్లి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? పరిశీలన చేసుకుందామండి. దేని కొరకు ప్రార్థన చేయాలి? తిమోతి గారు ఒక చక్కని మాట రాశాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలని చెప్పానంటే, ఎప్పుడు నీ కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం కాదు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు,
యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. అధికారులు అందరి కొరకు చేయి. అధికారం అంతా కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇవ్వకపోతే అధికారం కాదు. అధికారుల కొరకు, ఇంకా ఇంకెవరి కోసం అటండి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనలు చేయి. దేవునికి స్తుతులు చెల్లించు. దేవుడు ఇచ్చినటువంటి మేళ్ల చొప్పున ప్రార్థన కొరకు లేవాలండి మొట్టమొదటిగా. రెండవదిగా లూకాసు సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి అండర్లైన్ చేసుకోండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు తండ్రి వద్ద నుంచి తనకు రావాల్సిన వాటా ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం ఎంజాయ్ చేయాలని చెప్పని ఆ యొక్క డబ్బంతటిని కూడా తనకు దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులు ఎటులో వెళ్ళిపోయారు. తినటానికి తిండి లేక ఏం చేశాడమ్మా, పందులు కాచేటువంటి పనికి ఒప్పుకున్నాడు. ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు దొరుకుద్దేమో అని చెప్పిన ఆశ, కానీ చివరికి అది కూడా దొరకలేదు. ఆ సమయంలో వాడికి ఏమొచ్చిందట, బుద్ధి వచ్చిందంట. అయ్యో, ఎంత తప్పు చేశానే, నా తండ్రిని వదిలి, నా తండ్రి వద్ద కూలివాండ్రకు కూడా చక్కగా అన్నం దొరుకుతుంది కదా, ఇక నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి, తండ్రి, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, తండ్రి వద్ద క్షమాపణ వేడుకుంటానని చెప్పని బయలుదేరి వచ్చాడండి ఆ కుమారుడు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని యొక్క ప్రేమను గుర్తెరక్క, దేవుని యొక్క త్యాగాన్ని గుర్తెరక్క, దేవుని యొక్క సన్నిధిని వదిలి ఈనాడు ఎంతో మంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఆ పాపంలోనే ఆనందం ఉందని చెప్పని సంతోషపడుతున్నారు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇదిగో అటువంటి వారందరూ కూడా ఈరోజు తమ యొక్క పాపిష్టి క్రియలు వదిలేసేసి దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి ఆయన సన్నిధికి రావాలని చెప్పని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఆ తండ్రి, నా కుమారుడు వస్తాడు కదా అని చెప్పని ప్రతిరోజు కూడా ఆ కిటికీ వద్ద ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు వస్తాడని చెప్పని. ఇదిగో ఈరోజు మన పరలోకపు తండ్రి కూడా 2 చేతులు చాపి ఏమన్నాడమ్మా, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయితే ఈ విచారం ఏంటంటే, ఈరోజు చాలా మంది బాప్తిసం ఎందుకు తీసుకున్నానా అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారట. ఎందుకని రక్షణ పొందానా నేను, బాధ అనిపిస్తా ఉంది, నాకు దుఃఖపడుతున్నాను ఆ మాటలు వింటుంటే. రక్షణ యొక్క ప్రాముఖ్యత అర్థం కావట్లేదు. ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుందండి రక్షణ యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటని చెప్పని. ఈ లోకంలో విడవబడితే, ఎత్తబడే సంఘంలో లేకుండా విడవబడితే ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో. దేవా, నేను చచ్చిపోతే బాగుండరా అని చెప్పంటే చావు కూడా రాదట. అంత భయంకరమైన పరిస్థితి రాబోతా ఉందండి. రక్షణ ప్రాముఖ్యత నీకు అర్థం కావట్లేదు కదా, అర్థం కావట్లేదు కొంతమందికి. ఈరోజు ప్రభు తన 2 చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పని. మొట్టమొదటిగా ప్రార్థన కొరకు లేవాలి. రెండవదిగా పాపము నుంచి లేవాలండి. ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపంలో నుంచి
బయటకు లేవాలి. మూడవదిగా దేని కొరకు లేవాలని చెప్పానంటే, దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలని చెప్పానంటే లేవాలి. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పంటే నువ్వు లేచి బయటకు రావాలి. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఆదికాండము యెహోవా నీవు లేచి నీ దేశము నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వోన్నతుడు అబ్రహాముకి చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అబ్రహామా, పిల్లలు లేరని చెప్పని బాధపడుతున్నావా? బాధపడొద్దు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే ఒక్క షరతు, ఏం చేయాలంటే నువ్వు ఉన్న చోటు నుంచి లేవాలి. నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి నువ్వు లేచి బయటికి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అబ్రహాము దేవునికి సంపూర్ణ విధేయత చూపించి అతను ఉంటున్నటువంటి ప్రాంతం నుంచి లేచి బయటకు వచ్చేశాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క జననం ద్వారా ఆ యొక్క వాగ్దానం నెరవేరిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ద్వారా అబ్రహాము అనేక మంది విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడండి. అనేక జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవాలని చెప్పానంటే నువ్వు లేవాలి ఖచ్చితంగా. ఎలా లేవాలి? యెహోషువ గ్రంథం ఒక్కసారి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి నీవు లేచి, కాబట్టి ఏముందమ్మా, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యెహోవా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి? మోషే చనిపోయాడు, సమాధి చేశారు మోషేని. అదిగో ఆ సమాధి చేసి బయటకు వస్తానే మాట్లాడుతున్నాడు ప్రభు యెహోషువ. అయ్యా నువ్వు లేచి, మోషే వంటి గొప్ప భక్తుడు చనిపోయాడు కదా, ఇంకా లాభం లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పని అనలే. ఇంకెందుకు లాభం లేదు? మోషే వంటి భక్తుడు చనిపోతే ఇంకేముందిగా, వెళ్ళిపోండి, ఇంకా ఉపయోగం లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అనలేదండి. మోషే సమాధి అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నాడు. బహుశా ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు నిరాశలో కునిగిపోయారేమో. అయ్యో, మోషే వంటి నాయకుడు చనిపోయాడే, మరి దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు చక్కని దేశం ఇస్తానని చెప్పని, ఇప్పుడు నాయకుడు లేడు కదా, ఎలా మనం ఆ యొక్క దేశాన్ని పొందుకుంటాము అని చెప్పిన ఇశ్రాయేలీయులు నిరాశలో కునిగిపోతా ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా యెహోషువ, నువ్వు లేచి ముందుకెళ్ళు. దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలని చెప్పానంటే, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పంటే దేవుని పని విశ్వాసం వచ్చి మనం ముందుకు సాగాల్సి ఉంటుందండి. మోషే చేయలేని పని యెహోషువ చేశాడు. యోర్దాను నది దాటాడు, యెరికోను జయించారు, కనానును జయించి ఆ యొక్క వాగ్దాన భూమిని 12 గోత్రాల వరకు చక్కగా అందరికీ పంచిపెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానాలు పొందుకోవాలని చెప్పానంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటను వినాలి, లేవాలి. ఉన్న చోటు నుంచి లేచి దేవుని యొక్క మాట పట్టుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. 3 విషయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన కొరకు లేవాలి. నెంబర్ 2 పాపము నుంచి లేవాలి. 3వదిగా వాగ్దానాలు పొందుకోవాలంటే లేవాలి. 4వ అంశము నిరాశ నుంచి లేవాలి, నిరాశ నుంచి బయటకు లేవాలి. 1 రాజులు 19వ అధ్యాయము 5వ వచనం, అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను.
అతడు అని చెప్పండి. ఎవరండి అతడు? ఎవరండి అతడు? ఏలియా అతడు అని చెప్పానంటే సందర్భం ఏంటని మనం పరిశీలిస్తే, ప్రవక్త అయినటువంటి ఏలియా, అతనికి ఒక పేరుంది, రోషము కలిగిన ప్రవక్త అని చెప్పని. అగ్ని ప్రవక్త అనే పేరుందండి. అంతకు కొద్ది రోజుల ముందే ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం మూసుకుపోయింది. 3.5 ఏళ్ల పాటు వర్షం కురియలే, మంచు కూడా కురియలేదండి. 3.5 years పాటు వర్షము మంచు కురవకుండా ఆగిపోతే మొత్తం దేశమంతా కూడా ఎండిపోయింది మొత్తం. తర్వాత ప్రార్థన చేయగా మళ్ళా విస్తారమైన వర్షం కురిచింది. బయలు ప్రవక్తలతో సవాల్ చేసి దేవునికి ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. నీళ్లతో నిండి ఉండిన కట్టెలు కాలిపోయి దహన బలి పశువు దహించబడిందండి. అంత గొప్ప ప్రవక్త ఏలియా ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్త ఆ యొక్క సంఘటనల అనంతరము యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ, నా ప్రవక్తలు ఇంతమందిని చంపుతావా, రేపు సాయంకాలం ఈ వేళకి నీ మెడకాయ మీద తలకాయ ఉంటే అప్పుడు అడుగు అని చెప్పంటారు. అంతేనండి. వారిలో ఒకరి వలె నేను చేయకపోతే అప్పుడు అడుగు అని చెప్పంటారు. ఏలియా అంత గొప్ప ప్రవక్త అయి ఉండి నిరాశలో కృంగిపోయి పారిపోతాడు. మరి అంతకుముందు మరి వర్షం ఆపేశాడే, ఆకాశం నుంచి అగ్నిని దింపాడే, అవన్నీ కూడా మర్చిపోయాడు. అవన్నీ కూడా మర్చిపోయి నిరాశలో కృంగిపోయి పారిపోయాడండి. ఒక దిన ప్రయాణం అంతా పారిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని ఏమని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. 1 రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసేసుకో అని ప్రార్థన చేశాడండి. ఎవరండి ఆయన? ఏలియా వంటి ప్రవక్త అండి, అగ్ని ప్రవక్త. ఏలియా వంటి ప్రవక్తకే అటువంటి పరిస్థితి వస్తే ఇక నీ పరిస్థితి, నా పరిస్థితి ఏముంది చెప్పండి? గమనించాలి. అయితే ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తే ఒక దేవదూత అక్కడ ప్రత్యక్షమై ఏమంటని చెప్పండి, నాయనా ఏలియా, బాధపడొద్దు, దుఃఖపడొద్దు, లేవయా, లేచి భోజనం చేయి, నీతో చాలా పని ఉంది ఇంకా అని చెప్పని ఏలియాని బలపరుస్తా ఉన్నాడు దేవదూత. గమనించాలి. ఈరోజు దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు మర్చిపోయి, నీ జీవితంలో చేసిన దేవుడు చేసిన మేళ్లు మర్చిపోయి చిన్న చిన్న విషయాలకే చనిపోవాలి. ఈ జీవితం ఇంక ఎందుకు అని చెప్పి నిరాశలో కృంగిపోతా ఉన్నామేమో. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, మీతో చాలా పని ఉంది, ఇంకా లేచి భోజనం చేయి, మీతో ఇంకా చాలా పని ఉందని చెప్పని దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు దేవదూత ఏలియాతో లేవయా, లేచి భోజనం చేయి అని చెప్పిన అక్కడ వెంటనే చక్కగా అక్కడ అప్పం ఒకటే అక్కడ రెడీగా ఉంటుంది. లేచి భోజనం చేసి ఆ నీళ్లు తాగి మళ్ళా పడుకుంటాడు. ఆ తర్వాత ఏలియా ఎలీషాకు అభిషేకం చేస్తాడు, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చనిపోదామని చెప్పి అనుకున్నటువంటి ప్రభు ఏలియాని మరణమే చూడకుండా ఆకాశం నుంచి అగ్ని రథాలు దిగి వచ్చి ఏలియాని నేరుగా తన వద్దకు పట్టుకెళ్ళిపోతాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. నిరాశలో నుంచి లేవాలి, ప్రార్థన కొరకు లేవాలి, పాపము నుంచి లేవాలి, దేవుని వాగ్దానం పొందుకోవాలంటే లేవాలి, నిరాశన నుంచి లేవాలి, చివరిగా సోమరితనం నుంచి లేవాలి. సోమరితనం నుంచి సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 6:9. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ముందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. అలాగే 6వ అధ్యాయము 6వ వచనం, అది 6వ వచనం కూడా. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి
జ్ఞానము తెచ్చుకున్నాము. ఓరి సోమరిపోతా, ఓరి సోమరిపోతా, ఎంతసేపు పడుకుంటారు, నిద్రపోతా, లేచి చీమల యొద్దకు పోరా, జ్ఞానం తెచ్చుకో అని చెప్పని సొలొమోను గారు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. సోమరిపోతా అనుకుంటాడట. చక్కగా చక్కగా అన్నం అంతా మంచి మంచి కూరలు రెడీ చేసి పెడితే ఏమనుకుంటాడట, ఈ ఎవడన్నా నాకు నోట్లో పెడితే బాగుండు అని చెప్పి అనుకుంటాడట అండి. సోమరిపోతు యొక్క లక్షణం అనమాట అది. కొంతమంది ఏ పని పాట చేయడానికి ఇష్టపడరు. ఏ పని చేయకుండా, ఏమి చేయకుండా చక్కగా అంతా కూడా నోట్లోకి వచ్చేసేయాలి. దేవుడు సోమరిపోతుల్ని అస్సలు ఇష్టపడ్డండి. సోమరిపోతులను తన సేవలో ఎప్పుడు దేవుడు వాడుకోలేదు. కష్టపడి పనిచేయాలి. ఆ కష్టపడి పనిచేసే వాళ్ళు తన సేవకు పిలుచుకుంటాడు. గిద్యోను గోధుమను దుల్లగొడతా ఉంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పిన దూత వచ్చి గిద్యోన్ని పలకరిస్తా ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటా ఉంటే సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకిస్తాడు. ఏలీషా అరకగట్టి తన పొలాన్ని దున్నుకుంటా ఉంటే ఏలియా వెళ్ళి ఏలీషా పైన దుప్పటి కప్పుతాడు. నువ్వు కూడా కష్టపడి పనిచేస్తా ఉంటే దేవుడు నిన్ను కూడా తన పరిచర్యలో గొప్పగా వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేవాలి, సోమర్తనం నుంచి లేవాలి. ఇదిగో ఈ ముగ్గురు బలాఢ్యులు లేచారు. దావీదు కోరాడు, ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొస్తే సంతోషం, చక్కగా నేను తాగు దాహం వేస్తా ఉందని చెప్పానంటే ఆ ముగ్గురు బలాఢ్యులు లేచారండి. ఆ బావిలో కాకుండా వేరే ఎక్కడి నుంచైనా పట్టుకురావచ్చు నీళ్లు, కానీ అలా చేస్తే తమ రాజుగారిని అవమానించినట్లే, తమ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారండి. ఈ సంఘటన గురించి నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తా ఉంది. దావీదు కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో మరణిస్తా నేను దప్పికొనుచున్నాను అని చెప్పి అంటాడు ప్రభు. నేను దప్పికొనుచున్నానని చెప్పి అన్నప్పుడు ఆ ప్రభు యొక్క దాహం తీర్చేవారుగా మనం ఉన్నామా? ఆ మాటను లక్ష్య పెట్టేవారుగా ఉన్నామా? లేకపోతే సాకులు చెప్పి తప్పించుకునేవారుగా మనం ఉన్నామా? నేను అంటాను, ఈరోజు చాలా మంది సాకులు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఎలా తప్పించుకుంటున్నారు? ఆనాడు బైబిల్లో ఎలా తప్పించుకున్నారో అలానే తప్పించుకుంటున్నారు. ఒక 3 చెప్పన ఎలా తప్పించుకున్నారు చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. అప్పుడు ఆనాడు ఎలా తప్పించుకున్నారో ఈనాడు కూడా మనం అలాగే తప్పించుకుంటున్నాం. లూకాసు సువార్త 14:17 నుంచి 20 వచనాలు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలనని నేను వేడుకొనుచున్నాను. మరియొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను. మరియొకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. 3 సాకులు కనిపిస్తున్నాయండి. మొట్టమొదటి వ్యక్తి, అయ్యా విందు సిద్ధంగా ఉంది రానాయన అని చెప్పంటే ఏమన్నాడండి, నేను ఒక పొలం కొన్నాను, ఆ పొలాన్ని చూడవెళ్తున్నాను అని చెప్పండి. పొలము చూసినా కొంటారా, లేకపోతే కొన్నాక పోయి చూస్తారా? చూసినాకే కొంటారు ఎవడైనా సరే. ఏమంటాడు అక్కడ, మళ్ళా పోయి చూడాలట మనోడు. ఇంకొకడు 5 జతల ఎడ్లు నేను కొన్నాను, వాటిని పరీక్షింప వెళుతున్నాను. అంటే పరీక్షించకుండా కొన్నాడు అనమాట. ముందు ఎడ్లు పరీక్షించే కదా ఎడ్లు కొనేది. మరి మూడోవాడు, నేను ఒక స్త్రీని, అంటే వీడు ఒక్కడే వివాహం చేసుకుని ఇంకెవరు చేసుకోవాలి వివాహాలు ఇంకా. సో ఈరోజు మనం కూడా అలాగే చేస్తున్నామండి. ప్రార్థనకు రమ్మని చెప్పంటే ఎక్కడ లేని కడుపు నొప్పి అప్పుడే వచ్చేస్తుంది. కడుపు నొప్పి ఏమండి,
ఇంకా నీరసం. ప్రభు యొక్క దాహం తీర్చేవారుగా ఉన్నామా? ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అట్టి తెగింపు ఈరోజు నీకుందా? ప్రభువు ఆ యొక్క శిలువపై నేను దప్పికొని ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన యొక్క దాహం తీర్చేవారుగా ఉన్నామా? ఆ ముగ్గురు బలాఢ్యులు కావాలంటే ఏదన్నా ఒక నెపం చెప్పొచ్చు, అయ్యా ఫిలిస్తీన్ని ఓడించడం అంటే మామూలు మాటల లేదండి, ఏదో చెప్పొచ్చు. కానీ తమ ప్రాణాలకు తెగించిపోయి పట్టుకొచ్చారండి. ఈరోజు అటువంటి తెగింపు మనకుందా? పరిశీలన చేసుకుందామండి. వ్యక్తిగతంగా ఈరోజు మన స్థాయి ఎలా ఉంది? ఇంతకైనా దాహం శారీరకమైందా, ఆత్మీయమైందా? ప్రభు యొక్క దాహం ఆ యొక్క శిలువలో మండు టెండలో రక్తము కారిపోయి ఒకవేళ శారీరకంగా నేను దప్పికొనుచున్నానని చెప్పి ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన యొక్క దాహము ఆత్మీయమైన దాహమే. ఆ యొక్క ఆత్మీయమైన దాహం కోసం ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి శిలువ మీదకి ఎక్కాడు. ఆ యొక్క దాహం కోసం, ఆత్మలు రక్షించబడాలని చెప్పని ఆయన యొక్క దాహం అండి. సమరయ స్త్రీ రక్షించబడినప్పుడు ఆయన యొక్క దాహం తీరింది. గమనించాలి. ఆయన యొక్క దాహం తీరాలంటే ఏం చేయాలి? నేను దప్పికొంటున్నానని చెప్పిన ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దాహం తీరాలని చెప్పంటే ఏం చేయాలి? నడుము కట్టుకుని పని చేయాలి. ఆనాడు సొలొమోను గారు నడుము కట్టుకుని పనిచేశాడు, చక్కని మందిరం నిర్మించాడు. ఈనాడు మరి నువ్వు నేను ఏం చేయాలి? నువ్వు కూడా నడుము కట్టుకుని పని చేయాలి. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. ఆ విధంగా చేయగలుగుతున్నావా? నీ సంఘానికి వస్తున్నారు సహోదరులు, ఎవరైనా ఒక వారం రాకపోతే ఏమా ఎందుకు రాలేదు, ఏంటి సమస్య ఏంటి? అటువంటి ఆలోచన నీకుందా? నీ సంఘంలో రక్షణ లేని వారు కొంతమంది ఉన్నారు. ఆ రక్షణ లేని వారి కోసం నువ్వు ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉన్నావా? ఆనాడు పౌలు గారు నడుము కట్టుకుని 3 మిషనరీ ప్రయాణాలు చేశాడండి. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఎంతో మందిని రక్షించి ఎన్నో గొప్ప గొప్ప సంఘాలు నిర్మించాడు. చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. లూది అనే స్త్రీ రక్షించబడింది. తిమోతి అప్పుడు రక్షించబడ్డాడు. తీతుకు రక్షించబడ్డాడు. ఎంతో మంది రక్షణలోకి వచ్చారు. నడుము కట్టుకుని పనిచేశాడు. నెహమ్యా గారు నడుము కట్టుకుని యెరూషలేము ప్రాకారాలు కూలిపోతే ప్రార్థన చేసి ప్రయాసపడి ఆ యెరూషలేము ప్రాకారం 52 రోజుల్లో నిర్మించగలిగాడు. ఇదిగో ఈరోజు ఆయన యొక్క దాహం తీరాలని చెప్పారంటే నువ్వు కూడా నడుము కట్టుకుని పని చేయాలి, ప్రార్థన చేయాలి, అనేకులను రక్షణలోకి నడిపించగలగాలి. ఈరోజు నీ యొక్క ఆత్మీయ అనుభవం, నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఆయన దాహం తీరాలంటే ఇంకా ఏం చేయాలి? మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 25:35. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినే ఉంటిని, నన్ను చేర్చుకుంటుని. అలాగే 37వ వచనం అమ్మ, 37వ వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండడు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అన్నప్పుడు 40వ వచనంలో సమాధానం ఏమొస్తుంది చెప్పానంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన చుట్టూ ఉన్న వారిలో అనేక మంది సరిగా ఆహారం లేక, సరిగా బట్ట లేక ఇబ్బందులు ఉన్నవారు అనేక మంది ఉన్నారండి. ఇగో వారి యొక్క అవసరాల్లో నువ్వు పాలు పంపులు చేసుకోవడం ద్వారా నువ్వు ఆ ప్రభు యొక్క దాహాన్ని తీర్చిన వాడు అవుతావండి. మిక్కిలి అల్పులని సహోదరులో ఒకరికి మీరు చేసేది కనుక నాకు మీరు చేసినట్లే అని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాలి. చలేస్తా ఉంది అని చెప్పానంటే
పోయి చలి కాచుకో అని చెప్పడం కాదు. చేతనైతే నీకున్న బట్టల్లో ఒక బట్ట వాడికి ఆ విధంగా చెప్పకుండా చలేస్తుంది నేనా అయితే పై చలి కాచుకోపో అని చెప్పడం ఈజీ. ఇదిగో చుట్టుపక్కల కష్టం ఉన్నప్పుడు ఎవరైనా ఆదరించడం నేర్చుకోండి. ఆ విధంగా నేర్చుకుంటే, ఆ విధంగా సహాయం చేస్తే ఆయన యొక్క దాహాన్ని తీర్చిన వారు అవుతామండి. 5 అంశాలు మనం తెలుసుకున్నాం. దేని కొరకు లేవాలని చెప్పామండి? మొట్టమొదటిగా ప్రార్థన కొరకు లేవాలి. నెంబర్ 2 పాపము నుంచి లేవాలి. మూడోదిగా దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలంటే లేవాలి. 4వదిగా నిరాశ నుంచి లేవాలి. చివరిగా సోమర్తనం నుంచి లేవాలి. ఆనాడు ఆ దావీదు యొక్క సేవకులు 3 బలాఢ్యులు ఏ విధంగా లేచి అక్కడి నుంచి నీరు తీసుకొచ్చారో, ఇదిగో ఈ విధంగా మనం ఈనాడు ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నాం. మనం దేవుని యొక్క సువార్త కొరకు అటువంటి తెగింపు కలిగి ముందుకు సాగాలని చెప్పని ప్రభువుపేట మనవి చేస్తూ చిన్న వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.